కోడి మాంసం అంటే ఇంట్లో నాటుకోళ్ళు ఉండేవి చిన్నప్పుడు, అందరి ఇళ్లలో ఉంటాయి కదా పల్లెటూళ్ళలో, మా ఇంట్లోనే ఉండేవి. ఇక నేను కూడా పరిగెత్తి కోడిని పట్టుకోమంటేవారు. అందరికంటే చిన్నవాడిని కాబట్టి ఇంట్లో ముందు నేను పరిగెత్తి కోడిని మాత్రం వెంటాడి పట్టుకుని దాని మెడ మెలి తిప్పి నా చేతులతో కూడా అట్టాడు పాపం చేశాను. ఒక 5-10 సార్లన్నా నేను అట్లా చేసుంటాను బహుశా. దాన్ని మంటలో పట్టుకుని, తాటాకులు మంటేసి మంట మీద ఇట్లా పట్టుకుంటే కాల్చటం ఉంటుంది కదా, ఆ రెక్కలు, ఆ ఈకలన్నీ పీకటం కూడా నేను చేసిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. అవన్నీ తలుచుకుంటే నేను అట్టాడు పని చేశానా అని ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మరి తెలుసో తెలియకో అలాంటప్పుడు చేశాం. తర్వాత దీన్ని మంట మీద అట్ట పట్టుకుని కాల్చాక తర్వాత ఇక అమ్మకిస్తే అమ్మ కట్ చేయటం. ఆ కోడికి అదైనా